సిటీ న్యూస్ కు స్వాగతం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ విద్యుత్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఆరోపించారు. సూపర్ 6 పేరుతో కూటమి ప్రజలను మోసం చేసిందని వారు విమర్శించారు. అధిష్టాన వర్గం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు అరచేతిలో వైకుంఠం చూపారని, అయితే 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, పార్టీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, మేకల సుధాకర్, మాజీ జెడ్పీటీసీ లంకె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చకుండా మరి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మరి ప్రజల మీద ఇంకా మోయలేని భారాలు అయితే వేయటం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజున ప్రజల మీద 1550 కోట్లు అదనపు భారాన్ని వేయటం ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ప్రజలు అంత అమాయకులైతే కాదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇస్తేనే మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి మీకు ఓటేసి వాళ్ళ అధికారం ఇస్తే మీరు ప్రజల్ని ఏ విధంగా బాధ పెడుతున్నారు అందరూ గమనిస్తున్నారు. ఇలాంటి అమానుషమైన పరిపాలన విరమించాలి. ప్రజలకు తోడు నీడగా ఉండాలి. మీకు అధికారం ఇచ్చినందుకు గత ప్రభుత్వం కన్నా ఘనంగా చేసి చూపించాలి. అలా కాకుండా మోయలేని అదనపు భారాలు ప్రజలపై వేస్తే చూస్తూ ఊరుకోము. వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా నాయకుల పిలుపు మేరకు ఈరోజు ఇవాళ ఈ కరెంట్ ఆఫీస్ దగ్గర మేము అందరం ధర్నా చేయటం జరుగుతుంది. మరి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మా పక్షాన ప్రజలందరూ కూడా నిలవాలని కోరుకుంటూ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మన బందరు ముద్దుబిడ్డ పేరు నాని గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నాకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏవైతే వచ్చినాయో కూటమి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల మీద అధిక భారం మోపుతూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ ఛార్జెస్ తగ్గిస్తామని చెప్తూ ఉన్న కరెంట్ ఛార్జెస్ని కూడా ఈరోజు మొత్తం ప్రభుత్వాలన్నీ కలిపి ప్రజల మీద మోపుతున్న భారం 10,500 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద అధికంగా మోపబడుతున్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు కరెంటు ఛార్జెస్ అన్నదే లేకుండా చేశారు. కానీ ఈరోజు వాళ్ళకి కూడా ఎక్కువ 5,000 నుంచి 10,000 బిల్లులు కూడా వస్తున్నాయి. వారందరూ కూడా వాళ్ళ యొక్క బాధని చెప్పుకోవటం జరుగుతుంది. మేమందరం కూడా ప్రజల తరపున ఈ ధర్నాకి సిద్ధమవుతున్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఏదైతే చేశారో హామీలు ఇచ్చినవి కూడా నెరవేర్చకుండా ప్రజల మీద ఈ అధికమైన భారాన్ని మోపుతూ చూస్తున్నారు. ప్రజలు దీన్ని తట్టుకోరు. మీకు కూడా వారు గట్టిగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల మీద ఉన్న అధిక భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర యావత్తు కూడాను నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మచిలీపట్నంలో నియోజకవర్గ స్థాయి పేరు నానిగారి సారథ్యంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కరెంటు ఛార్జీలు ఆడిన మాట మరి అబద్ధం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి విషయాన్ని మనకు తెలుసు. ఏదైతే ఆయన కుర్చీ కోసం పాకులాడుతూ మరి ఏ విధంగా మాట్లాడారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పింది ఒక్క విషయం కూడా ఒక్క మాట కూడా చేయకుండా ఈనాటి వరకు కూడా 7 నెలలు గడుస్తున్నప్పటికీ కూడాను మరి కరెంటు ఛార్జీలు ముఖ్యంగా మొన్న రైతుల గురించి ధర్నా కార్యక్రమం, ఈరోజు కరెంటు గురించి ఇంకా చాలా ఎన్నో ప్రజల కోసం ప్రజలు కోరుకునేటువంటి ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రాకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి ఎలక్ట్రికల్ రెవెన్యూ మరి ఏదైతే భారం పడిందో కొన్ని వేలాది రూపాయలు ప్రజల మీద పడినటువంటి భారాన్ని మరి మోపకూడదు ప్రజలంటే ఉద్దేశంతో ఆలోచనతో మరి నాడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ దర్శించుకున్నారు.
మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్కు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని నాగపుట్టలో పాలుపోసిన కలెక్టర్ బాలాజీ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కలెక్టర్ శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ పండితులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ బాలాజీని ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, ముఖ్య అర్చక బుద్దు సతీష్ శర్మలతో పాటు పలువురు ఆలయ అర్చకులు కలెక్టర్ బాలాజీకి వేద ఆశీర్వచనం అందించారు. ఏకసభ్య కమిషన్కు ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మాదిగ ఉపకులాలను ఎంఈఎఫ్ జాయింట్ సెక్రటరీ విక్టర్ బాబు కోరారు. మల్కాపట్నం సెంటర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఎంఈఎఫ్ జాయింట్ సెక్రటరీ దేవరపల్లి విక్టర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ నెల 28న స్థానిక జెడ్పీ కన్వెన్షన్ హాల్లో జరుగు రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్కు ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మాదిగ ఉపకులాలను వారు కోరారు. గత 30 సంవత్సరాలుగా మందా కృష్ణ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది కావున మాదిగలందరూ విచ్చేసి మాదిగలకు జరిగిన అన్యాయాన్ని, ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా సమావేశంలో కోరారు. మాదిగ ఉపకులాల సోదరులందరూ తరలివచ్చి మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా ఎంఈఎఫ్ రాష్ట్ర సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షులు బోకినేల నెలకృష్ణ, బీడెల్లి మరియు కుమార్, మాచవరపు ఆనంద్ కుమార్, న్యాయవాది అద్దెపల్లి నిరంజనరావు, జూనడి గణేష్, కత్తి సుధాకర్, మట్టా జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు విక్టర్ బాబు దేవరపల్లి. నేను ఎంఈఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు 31 తారీఖున మన అత్యున్నతమైన భారతదేశ న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం వర్గీకరణ ఆయా రాష్ట్రాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు చేసుకోమని చెప్పేసి రిజల్ట్ ఇచ్చింది. మరి దాంట్లో భాగంగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం చేసుకుంటారు. దాంట్లో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాల మేరకు వన్ మ్యాన్ కమిషన్ అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ వేశారు. దాంట్లో భాగంగా మన కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు సంబంధించి ఈ నెల 28వ తారీఖున మన జడ్పీలో మరి సమావేశం ఉంది. ఆ రోజున 10 గంటల నుంచి కూడా 1 గంట వరకు కూడా మరి రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ అట్లా 4 రంగాల్లో ఎక్కడైతే జనాభా దామాషా ప్రకారం ఎక్కడైతే నష్టపోతున్నామో దానికి సంబంధించినటువంటి మరి నివేదికలు తయారు చేసుకుని ఆ యొక్క కమిషన్కి అందచేయమని చెప్పేసి 2 జిల్లాల్లో ఉన్నటువంటి మన మాదిగ బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్న ఈ సందర్భంగా విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారో ఆ వెనుకబడిన తన యొక్క డేటాను తీసుకుని మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి అందజేయాల్సిన అవసరం ఉంది. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మాదిగ ఉద్యోగులందరూ కూడా, మేధావులు, ఉద్యోగులు, నాయకులు అందరూ కూడా రేపు శనివారము జిల్లా పరిషత్తు మచిలీపట్నానికి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో మాదిగ ఉపకులాల జనాభా మరి ఎంత ఎక్కువ ఉందంటే దాదాపు 70% మంది మాదిగ ఉపకులాలకు సంబంధించిన మాదిగ ఉపకులాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఉద్యోగాలు సంబంధించి తీసుకుంటే దానిలో 10% మాత్రమే మా యొక్క ప్రాతినిధ్యం జరుగుతుంది. పోలీస్ శాఖలో కానీ, విద్యాశాఖలో కానీ, న్యాయశాఖలో కానీ, మండల పరిషత్తులో కానీ, జిల్లా పరిషత్తులో కానీ అన్ని రకాల ఉద్యోగాల్లో మేము చాలా వెనుకబడిపోయి ఉన్నాం. కాబట్టి మా యొక్క విన్నపాన్ని మన్నించి మరి రాష్ట్ర ప్రభుత్వం రంజన్ మిశ్రా గారి బిడ్డలందరూ వచ్చి మీ అభిప్రాయాల్ని రాతపూర్వకంగా తెలియజేయండి. మరి మనం ఎంత వెనుకబాటు ఉన్నామో తెలుస్తుంది. దీన్ని బట్టి జనాభాను బట్టి మన అభిప్రాయాలు తెలియజేస్తే గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ గారు పడ్డ శ్రమ ఫలితాన్ని దాలుస్తుంది. లేకుంటే ఆయన పడ్డ శ్రమకి మనం అర్థం ఉండదు. కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్న
మాదిగ సోదరులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు వచ్చి తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా రాజీవ్ రంజన మిశ్రా గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, భారత రాజ్యాంగం నిర్మించిన సుప్రీంకోర్టునే, ఆ తీర్పునే మన సోదరులు వ్యతిరేకిస్తున్నారు. మేము అడిగేది ఒక్కటే, ఒక తండ్రి 10 ఎకరాల పొలం ఉంటే నలుగురు అన్నదమ్ములు 4 రకాలుగా పంచుకోవాలి, మేమే అనుభవిస్తామంటే దానికి ఎలా? అందుకని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి ఏకసభ్య కమిషన్ వేశారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కావున మీరందరూ వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేస్తే అన్నపడ్డ శ్రమకి. ఈ నెల 29వ తేదీన కోనేరు సెంటర్లో జరిగే దివ్య మహాపడి పూజ కార్యక్రమ కరపత్రాన్ని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 29వ తేదీన కోనేరు సెంటర్లో జరిగే దివ్య మహాపడి పూజ కరపత్రాన్ని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో 29వ తేదీ సాయంత్రం అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తారని వారు తెలిపారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు అఖిల భారత అయ్యప్ప దీక్ష సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ఎం బాబాప్రసాద్, దేశు సుబ్రహ్మణ్యం, ఊర రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా వారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన కోనేరు సెంటర్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మచిలీపట్నంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కూడా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇది మరి మన కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు రాజుదేశ్ పాండే గారు వచ్చే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించబడుతుంది. తర్వాత పడి పూజా కార్యక్రమం తర్వాత రాజుదేశ్ పాండే గారు, గురుస్వామి గారు, అట్లాగే లక్ష్మీ గణపతి ఉదయం పూట కార్యక్రమం ఉంటుంది. అది వరదాచార్యులు గారితో ఈ కార్యక్రమాన్ని నాని గారు అంటారు, ఆ కార్యక్రమాన్ని అది జరుగుతూ ఉంటుంది. అట్లాగే బాలస్వామి వారిచే మరి భజనా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా రేపు 29వ తారీఖు కోనేరు సెంటర్లో అయ్యప్ప సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అయ్యప్పలందరూ కూడా శ్రీకారం చుట్టారు. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు అట్లాగే ప్రజలు అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా అందరినీ ఆహ్వానం. వేదం చదివితేనే దగ్గరుంటే మనకి ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది. అలాంటిది 100 మంది అయ్యగారులు అంటే గణపాటిలు అయ్యగారులు అందరు కలిసి వారి సమక్షంలో రామలింగేశ్వర స్వామి దగ్గర నుండి రథం మీద ఊరేగింపుగా వేదంతో చదువుకుంటూ వెళ్తుంటే ఆ పుణ్యం కానీ ఏదైనా కానీ మనకి చాలా చాలా పుణ్యం వస్తుంది. మరి అందరూ మహిళామాతలతో జ్యోతులతో కోలాటంతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా మరి స్వామివారిని తీసుకొచ్చి దివ్య పడి పూజ చేస్తున్నారు కోనేరు సెంటర్లో. హిందూ భక్తులందరూ, మాలాధారులు, హిందూ భక్తులందరూ వచ్చి ఈ పుణ్య కార్యక్రమం తిలకించి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. స్వామి ఆనందచితుడు నయన్ అయ్యప్ప స్వామివారి దివ్య పడిపూజ మహోత్సవం బందర్లో ఈరోజు వరకు కూడా ప్రతి దేవాలయం ప్రాంగణంలో చేసుకుంటున్నారు, విడివిడిగా చేసుకుంటున్నారు తప్పితే బందరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి అందరికీ కూడా ఇన్విటేషన్స్ వెళ్ళి చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈసారి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా వారి సారథ్యంలో బందరు కోనేరు సెంటర్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టూతా ఉన్న బందరు పరిసర ప్రాంతాలందరికీ కూడా ఇన్విటేషన్స్ వెళ్ళినాయి. ఈ కమిటీ వాళ్ళు బందర్లో చేస్తున్న మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని ప్రజలందరూ, అయ్యప్ప భక్తులందరూ కూడా, భవానీలు, స్వాములు, శివస్వాములు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి తిలకించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులైనటువంటి సుమారుగా గత 20-25 సంవత్సరాలు ఉన్నటువంటి రాజ్ దేశ్ పాండే గారు ప్రత్యేకించి బందర్ మీద అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమం నేను దగ్గరుండి జరిపిస్తానని చెప్పి సుమారుగా 30 సార్లు ఆయన అయ్యప్ప మాలేసుకుని ఉన్నారు. చాలా సీనియర్ మోస్ట్ సుశాస్త్రీయ పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో, కేరళ సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం ఆయన జరిపించడానికి తలపెట్టారు. ఆయనకి
చేతి కింద ఉండటానికి గాను మన మంగళగిరి సిద్ధాంతి గారైనటువంటి వరదాచార్యులు గారు నానిగారు, ఆయన బందర్ ప్రజలందరికీ కూడా సుపరిచితం. ఆయన 1,00,000 ఉండ్రాళ్ళ హోమం బందర్లో రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చేసి ప్రజలందరూ భక్తులందరూ కూడా మన్ననలన్నీ పొంది ఉన్నారు. కాబట్టి ఆయన తమ్ముడు ఇద్దరూ వచ్చి దివి శబరిమల కోడూరు శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో పడిపూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దివి శబరిమల కోడూరు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడిపూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, తనయుడు మండలి వెంకట్రాం, సాయి సుప్రియ దంపతులు, అల్లుడు శీలం అశ్విన్ కుమార్, కృష్ణప్రభా దంపతులు హోమాది క్రతువులు నిర్వహించారు. స్వామివారికి వేద పండితులు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు మాలధారులు తరలివచ్చి వేడుకలను తిలకించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పి ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చాలా బాధాకరమని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ అవనిగడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి సింహాద్రి రమేష్ బాబు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలోని ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.